వాళ్ళకి కావాలని సామాన్ ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు ఎవరికీ తెలియదు. వాళ్ళ దగ్గరకు డబ్బు ఎలాగ వస్తుందో తెలియదు. కానీ 39 సంవత్సరాల నుంచి అక్కడే పడుకున్నాడట. ఆ కోనేరంక ఆ కదిలినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నాడట. అంతకుముందు ఎన్నిసార్లు బహుశా దేవదూత ఆ కోనేటిని కదిపిందో, ఎంతమంది దాంట్లో దూకారో, ఎంతమంది స్వస్థత నొందారో, ఎంతమంది రక్షణ నొందారో, ఎంతమంది దేవుని తెలుసుకున్నారో, ఎంతమంది దేవునితో తిరిగి ఆయనతో నడిచారో, ఎంతమందిని దేవుడి కనికరించాడో అంతకు ముందు అవన్నీ చూస్తూనే ఉన్నాడు. కానీ అక్కడ పడుకులు మాత్రం లేవట్లేదట. మన ఎదురు కూడా చాలా మంది మారుతూ ఉంటారు, మార్పు చెందుతూ ఉంటారు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని తిట్టిన వాళ్ళు మార్చబడి వాళ్ళందరూ కూడా దేవుడి తట్టు పరుగులు తీస్తుంటే అటువంటి వారిని చూసి కూడా మనం మార్పు చెందలేము. అతను చక్కగా పడుకున్నాడు. వాళ్ళకి ఏం చేస్తున్నాడు, వాళ్ళకి కావాల్సింది తింటున్నాడు, శుభ్రంగా తాగుతున్నాడు.